వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో జనరల్గా చాలామంది ఏంటంటే మేబీ ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అని ఏం లేదండి, డాండ్రఫ్ అయినా సరే, ఇంకా వాట్ ఎవర్ హెయిర్ ఫాల్ అయినా సరే, లేదంటే జుట్లలో చాలామందికి పెయిన్లు కూడా ఉంటాయి. ఈ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. మనం యూట్యూబ్లో చూసినా గూగుల్లో చూసినా చాలా హైయెస్ట్ సెర్చింగ్ ఏదైనా ఉంది అని అంటే ఈ పేలు అనేవి ఏవైతే పురుగులు ఉంటాయో సో వాటి గురించి చాలా చక్కగా సెర్చ్ చేస్తుంటారు. అసలు అవి రాకుండా లేదంటే వస్తే ఎలా నివారించుకోవాలి అని చెప్పేసి మనమైతే ఇప్పుడు ఏంటా పద్ధతులు అనేది తెలుసుకుందాము. సో ఇప్పుడు మనతో పాటు అవర్ ఫేవరెట్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. యా సార్, జనరల్గా తల్లో పేలు చాలా ఇరిటేషన్ ఉంటుంది, అన్కంఫర్ట్ ఉంటుంది. ఒకసారి వచ్చిందంటే పోదు, అసలు ఎక్కడి నుంచి వస్తాయో అర్థం కాదు. కానీ తల్లో మాత్రం ఇన్ని పేలు ఉంటాయి కొందరికి. ఇంకా స్కూల్ చదివే పిల్లలకైతే చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. సో అసలు రాకుండా ఎలా నిర్మూలించాలి, వచ్చిన తర్వాత ఎలా తీసేయాలి? ఓకే అమ్మా. సో పరిశుభ్రత చాలా చాలా ముఖ్యమ్మా. ఓకే. తలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల జనరల్గా రావు, ఇన్ జనరల్గా. ఓకే. సో తలను పరిశుభ్రంగా అంటే పెద్దవాళ్ళు అయితే పరిశుభ్రంగా ఉంచడానికి వీలవుతుందని మరి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ, తర్వాత కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్ కానీ, లేకపోతే హాస్టల్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, పిల్లలు హాస్టల్ ఉన్నప్పుడు పండగ పబ్బమో సందర్భం వచ్చిన మన ఇంటికి వస్తారు కదమ్మా. పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలకు ఉందంటే వీళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ జనరల్గా ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అయిపోతున్నాం. ఈ పేలు అనేది ఒక రకమైన పురుగం, అది పేను అని కూడా అంటుంటారు. సో సర్వసాధారణంగా పడుకున్నప్పుడు మామూలు ఈ బట్టల మీదమ్మా, దిండు మీద కానీ, బ్లాంకెట్ మీద కానీ, దుప్పటి మీద కానీ, ఇలాంటి వాటి మీద ఈ పేలు ఉంటాయి. మళ్ళీ కుటుంబ సభ్యులు ఎవరైనా దాని మీద పడుకున్నప్పుడు వాళ్ళకు మొదలైపోతాయి. అలా కాకుండా మరి ఒకే సేన మీద, ఒకే కాట్ మీద, ఒకే పరుపు మీద ఆ పేలు ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు ఉండి పడుకొని తల్లిదండ్రులు పడుకున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంటుందమ్మా. పేల ప్రాబ్లం ఇది. ఇంకోటి ఏంటంటే ఈ తల దూకునేటప్పుడు కూడా దువ్వెనతో తల దువ్వేసేసి ఆ పేరున్నటువంటి దువ్వెనతో మళ్ళీ వేరే వాళ్ళు కూడా అదే దువ్వెనతో దూకున్నప్పుడు కూడా సో ఆ కూంబు వల్ల కూడా ఈ పేలు, ఒక్క పేరు ఉంటే చాలమ్మా లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో అది ఉత్పత్తి చేసేస్తుంది అనమాట. ఆ పేలకు అంత ఇది ఉందన్నమాట. సో విపరీతంగా పెరిగిపోతాయి మా విత్ ఇన్ సూన్, రోజులలోనే అంత విపరీతంగా పెరిగిపోతాయి. సో ఈ విధంగా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మరి కొన్ని మన చేతులు ఉండవు, అనివార్య పరిస్థితుల్లో మరి పేలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి సో ఈ పేలు వచ్చినప్పుడు చాలా చికాకు, కోపము, చాలా అనీజీగా, డిస్కంఫర్ట్గా ఉంటుందమ్మా. సో విపరీతమైన దురద పెడుతూ ఉంటుంది. అదేవిధంగా గీరి వేసేసి ఒక్కోసారి రక్తం జీరలు అయిపోయి తర్వాత అది ఇన్ఫెక్షన్ కింద దారి తీసేసి చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా. దీనికోసం అని చెప్పేసి మరి అవగాహన లోపంతో చాలా మంది తెలియక రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కాబట్టి ఏదైనా పేలు రాకుండా చూసుకోవడం మంచిది. అనివార్య కారణాల వల్ల తప్పని పరిస్థితుల్లో మరి ఒక్కసారి ఏదైనా పేలు వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులందరూ వాడుకోవాలమ్మా. అంటే నాకు పేలు లేవని చెప్పేసి నేను మానుకోవడం కానీ, ఇంకొక వ్యక్తికి పేలు లేదని మానుకోవడం కానీ, కుటుంబ సభ్యులందరూ అట్టెస్ట్ వాడుకోవాలమ్మా. ఇది చాలా చాలా గుర్తుంచుకోవాలి. అప్పుడే ఆ పేలకు సంబంధించినటువంటి సమూల నిర్మూలన జరిగేటువంటి అవకాశం ఉంటుందమ్మా. దీనికి అనేక రకాలైన ఫార్ములాస్ ఉన్నాయమ్మా. సో కొన్ని ఫార్ములాస్ గన్ షాట్గా పనిచేసేటువంటి ఫార్ములాస్ చెప్తామ్మా. సో ఈజీగా తయారు చేసుకోవచ్చు, రిజల్ట్స్ కూడా ఈజీగా వస్తాయి, మరి పెద్ద ఖర్చు కూడా ఉండదమ్మా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఫార్ములాస్. సో అలాంటి ఫార్ములాస్ చెప్తాను చూడమ్మా. ఇప్పుడు సీతాఫలం చెట్లు ప్రతి చోట దొరుకుతాయమ్మా, ప్రతి చోట పెరుగుతుంటాయి, అంతే కదమ్మా. సో గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నింపుతున్నారు, ప్రతి చోట సీతాఫలం చెట్లు ఉంటాయి. సో సీతాఫలం ఆకులను కాస్త నీళ్ళు వేసేసి దంచేసేసమ్మా ఆ సీతాఫలం ఆకుల యొక్క రసం తలకు అప్లై చేసి ఉదయం పూట తలస్నానం చేయడం వల్ల కూడా ఎక్కువ శాతం మందిలో కంట్రోల్ అయిపోతుందమ్మా. అది కాకుండా సీతాఫలం విత్తనాలకి మరింత సమర్థవంతంగా, మరింత శక్తివంతంగా పనిచేసేటువంటి గుణం ఉందమ్మా. సో సీతాఫలం విత్తనాలు మరి సీజన్లో దొరుకుతాయి, లేదంటే మనకు ఆన్లైన్లో కూడా కొంత ప్రయత్నం చేస్తే కొన్ని షాపులు కూడా దొరికేటువంటి అవకాశం అయితే ఉందమ్మా. సో ఆ సీతాఫలం విత్తనాలు మెత్తగా దంచేసి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత కాస్త వేప నూనె అందులో యాడ్ చేసేసి, లేకపోతే ఆవాల నూనె కానీ యాడ్ చేసేసి తలంతా అప్లై చేసేసి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసినా మంచి రిజల్ట్ వస్తుందమ్మా. ఇదొకటి. అది లేకపోతే వేప నూనె తీసుకునేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ml వేప నూనె అయితే ఒక 20 grams కర్పూరం, వేప నూనె కాస్త వేడి చేసేసి దించేసేసి కర్పూరం కలపాలమ్మా, అంతా కరిగిపోతుంది. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆయిల్ని తలకు అప్లై చేసుకున్న
ఈ పేల సమస్య తగ్గిపోతుంది. ఇవన్నీ చేస్తే 1 కోర్సు 2 కోర్సెస్లోనే తగ్గిపోతాయమ్మా. ఓకే. సో అవసరాన్ని బట్టి మరి వారానికి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని పైన నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవచ్చు, లేదా 10 రోజులకు ఒకసారి వాడుకోవచ్చు. ఏదైనా అవసరమైతే 2-3 రోజులు రెగ్యులర్గా వాడుకోవచ్చు అమ్మా. ఎలాగైనా వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి, సమస్య తీవ్రతను బట్టి, వాళ్ళకు లభ్యతను బట్టి నేను చెప్పినటువంటి ఔషధాల్లో ఏ ఔషధం వాడుకున్నప్పటికీ చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. కాబట్టి నేను చెప్పేది ఏమంటే మరి సో తలను శుభ్రంగా ఉంచడంతో పాటు ఈ దువ్వెనలు, ఆ కివేలు ఉన్నటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరి దువ్వుకున్నప్పుడు శుభ్రం చేసి పక్కన పెట్టడం మంచిది. అదేవిధంగా ఈ బ్లాంకెట్స్ కానివ్వండి, తర్వాత ఈ దిండు కవర్ కానీ, అదేవిధంగా మరి ఇలాంటివన్నీ వాళ్ళు వాడేటువంటి ఈ దుస్తులు కానీ, టవల్స్ ఇలాంటివి కూడా మరి కొన్నాళ్ళ పాటు పక్కన పెట్టుకోవడం మంచిదమ్మా. ఎవరితో వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఈ సమస్య రాకుండా ఉంటుంది. వచ్చినప్పటికీ మరి ఇతరులకు స్ప్రెడ్ కాకుండా దానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకు కూడా తగ్గిపోతుందమ్మా. ఓకే. అయితే జనరల్గా మనకు బయట పేలమంది అనగానే కిరాణా షాప్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, విచ్చలవిడిగా అమ్మేస్తుంటారు. అది వాడడం మంచిదే అంటారా? అది కెమికల్స్ లేనటువంటి ఔషధాలు అయితే పర్లేదు, వాడుకోవచ్చుమా. కెమికల్స్ ఉన్నటువంటి ఔషధాలు అయితే ఎప్పుడో ఒకసారి వాడుకోవడం అంతగా తప్పు ఉండకపోవచ్చు, కానీ మరి ఫ్రీక్వెంట్గా వాడడం మంచిది కదమ్మా. దానివల్ల చర్మానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి న్యాచురల్ రెమెడీస్ ప్రయత్నం చేయడం మంచిదమ్మా. ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడో ఒకసారి విన్నాను సార్, మేకపాలతో కూడా తలకి మసాజ్ చేసి ఆఫ్టర్ 1 అవర్ తర్వాత వాష్ చేస్తే పోతుందని. మేకపాలకి పేలకు సంబంధం ఉంటుందా? అది కొంతమంది అనుభవపూర్వకంగా చెప్పేటువంటి విషయం, కానీ క్రమక్రమంగా దాని అంత వాడుకోలేదు. దాని గురించి ఎక్కువ పాపులారిటీ ఈ మధ్యకాలంలో మేకలు కూడా లేవు, పాలు కూడా లేదమ్మా. కాబట్టి అది వాడుక కూడా లేదు. ఒకవేళ అది ఏదైనా పని చేస్తుంది అనుకున్నప్పటికీ మనం అది సేకరించుకోవడం కూడా కష్టం. కాబట్టి అలాంటి వాటి జోలికి పోకుండా మనకు అందుబాటులో ఉండే వాటికి ప్రయత్నం చేసుకోవడం మంచిది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా పాల వల్ల? ఏముండదమ్మా. మేకపాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ప్రయత్నం అయితే చేయొచ్చు, కానీ అంత రిస్క్ తీసుకొని అందులో మేకపాలు అంటే ఖరీదు కదమ్మా. కుటుంబ సభ్యులు 4 అంటే 4కి మేకపాలు కావాలంటే ఎన్ని కావాలో మీరు ఆలోచన చేయొచ్చు. సో ఖరీదుతో కూడినటువంటివి, మనకు మంచి మెడిసిన్స్ ఇన్ని మంచిగా ఉన్నప్పుడు వాటి గురించి అంత ఆలోచన కూడా అవసరం లేదమ్మా. బ్రహ్మాండంగా పనిచేస్తాయమ్మా, ఇవే సరిపోతాయి. థ్యాంక్ యూ. ఓకేమ్మా.